హాయ్ అండి. నమస్తే. మన ఛానల్‌కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఈ లెసన్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్‌ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. నిన్నటి వీడియో కంటిన్యూగా చేద్దాం. పిన్మక్కూరు విలేజ్‌లో అక్కడ ఎటువంటి వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కూడా తరచూ వరదలు వచ్చే ప్రాంతం అండి. ఈ నది పరివాహక ప్రాంతాల్లో బాగా వర్షాలు, వరదలు వస్తుంటాయి. బాగా వర్షాలు ఎక్కువ పడడం వల్ల వరదలు వస్తాయి. తుఫాన్ల వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. ఇండ్ల ధ్వంసం అవుడు, గాలులు వీచుడు, నీటిలో బిల్డింగ్స్ అనేటివి కూలిపోయి, ఇండ్లనేవి కూలిపోయి నీటిలో కొట్టుకొని పోతాయి. ఈ విధంగా అక్కడ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. పెన్మకూరు గ్రామం లోతట్టు ప్రాంతాల వల్ల అవకాశం తగ్గింది. మనకు వరదలు అంటే వర్షాలు బాగా పడ్డప్పుడు నీరు ఎక్కువై కట్టలు తెగి మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం కొట్టుకొని పోతుంటాయి కదా. కానీ పెన్మకూరు గ్రామం అనేది కొంచెం లోతు ఎక్కువ ఉన్న విలేజ్లో ప్లేస్లో కాకుండా మామూలు ప్లేస్లో ఉండడం వల్ల కూడా వరదల తీవ్రత తక్కువయ్యే అవకాశం ఉంది. 1997, 2006, 2009 ఇయర్స్లలో కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చినా కూడా ఈ గ్రామానికి మాత్రం ఎటువంటి నష్టం కలగలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్లేస్ అనేది హైట్లో ఉండడం వల్ల అక్కడ ఏం జరగలేదు, నష్టం అనేది జరగలేదు. నెక్స్ట్ పంటలు. ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర మైదానంలో కృష్ణా జిల్లా ఈ ప్లేస్లో వరి విస్తారంగా పండిస్తారు. ఋతుపవన ప్రారంభంలో సాల్వ పంటకు వరి నారు పోస్తారు. సాల్వ పంట అంటే ఋతుపవన ప్రారంభంలో అంటే జూన్ జూలైలో పండించే పంటను సాల్వ పంట అంటారు. సాల్వ పంటకు వరి పోస్తారు. ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడి ఇచ్చేవి MTU 2716, స్వర్ణ, బీపీటీ లాంటి రకాలను ఎక్కువ పండిస్తారు. అక్టోబర్ నవంబర్ నెలలో ఇప్పుడు మనం ఏది జూన్ జూలైలో వేసిన పంట అక్టోబర్ నవంబర్ వరకు పూతకు వస్తుంది. అది సాల్వ పంట. వీరు ఇక్కడ ప్రజలు వ్యవసాయ పనులకు ట్రాక్టర్ని ఉపయోగిస్తారు. దున్నడానికి, వడ్లు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇవన్నీ ట్రాక్టర్ ద్వారా నడుస్తుంది. డిసెంబర్ నెల నుండి శీతాకాలం పంటలు, డిసెంబర్ చలికాలం కదా, అప్పుడు వేసే పంటను దాల్వా పంట అంటారు. ఇప్పుడు ఈ సీజన్లో వరి అయినా వేయచ్చు, లేకుంటే పప్పు ధాన్యాలు ఏదైనా ఒక వేసి పండించడం జరుగుతుంది. ఇప్పుడు వేసిన పంటను ఫిబ్రవరి ఆర్ మార్చిలో సాగు చేస్తే 9-12 నెలల్లో పంట చేతికి వస్తుంది. అందుకే అక్కడ వాళ్ళు ఎక్కువ చెరుకు పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చెరుకును నరికి, అంటే ఇప్పుడు మనం ఒకసారి చెరుకు వేసినాం కదా, దాన్ని మొత్తం ఇప్పుడు వరి వేస్తే మొత్తం దాన్ని తీసేసి మళ్ళీ దున్ని మళ్ళీ నాట్లు వేస్తాం కదా, చెరుకు కట్టెల పైన నరికేసి మళ్ళీ తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి మళ్ళీ దాన్ని రెండో పంటకు పండించుకోవచ్చు. ఇది మొత్తం మగవారే పనిచేస్తారు. వరి పెట్టకైతే ఆడవారు మగవారు పనిచేస్తారు. దీనికి మొత్తం మగవారే పని చేస్తారు. ఇక్కడ ప్లేస్, ఇక్కడ భూములు ఎలా ఉన్నాయంటే మెట్ట భూములు. పూర్వం కందులు, పెసర్లు, చిరుధాన్యాలు పండించేవారు. వాటికి అంత నీరు ఎక్కువ అవసరం ఉండకపోతుండే. కానీ ఇప్పుడు చెరుకు, కూరగాయలు పండించడం వల్ల వీటికి నీటిపారుదల ఎక్కువ అవసరం అవుతుంది. చెరుకు, కూరగాయలు కాకుండా పసుపు, కంద, అరటి వంటి పంటలను కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు పండించడం జరుగుతుంది. వర్షాకాలం స్టార్టింగ్లో నాటితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పంటలు అనేటివి పూతకు వస్తాయి. వీటిని వాణిజ్యపరంగా మార్కెట్లో అమ్మడానికి పండిస్తారు. వాటిని గ్రామంలో వినియోగించారు. అయితే ఇప్పుడు వరి కాకుండా ఫస్ట్లో కందులు, పెసలు, చిరుధాన్యాలు పండించి ఇప్పుడు ఇవెందుకు పండిస్తున్నారంటే
వీటికి వాణిజ్య పంటలు అంటే వీటికి లాభమే, డబ్బులు వస్తున్నాయని ఏంటి చెరుకును అమ్ముకోవడమే, కూరగాయలు అమ్ముకోవడమే, పసుపు, కందులు ఇవన్నీ అమ్ముకున్నప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది. మళ్ళీ వీటికి రుణాలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అందుకే వీళ్ళు ఎక్కువ వాణిజ్య పంటలు పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ పండే కూరగాయల గురించి తెలుసుకుందాం. కూరగాయలు ఇక్కడ మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుకతో కొంచెం ఇసుక ఉంటాయి కదా కొన్ని నేలలు, ఆ భూమిలో ఎక్కువ కూరగాయల సాగుకు అటువంటి భూములు చాలా అనువుగా ఉంటాయి. నీరు సమృద్ధిగా రానప్పుడు వీళ్ళు అంటే వరికి నీరు బాగా అవసరం కదండి, వరికి బదులుగా కూరగాయలు పండిస్తారు. ఇక్కడ పండే కూరగాయలు చూద్దాం. వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, క్యాబేజీ లాంటి పంటలను పండించి ఉయ్యూరు రైతు బజార్లో అమ్ముతారు. ఇంకా అదే కాకుండా ఈ జీలుగా, పిల్లి పెసర లాంటి చిక్కుడు జాతి చెందిన పంటలు వేసవిలో వేసి వాటిని అట్లనే భూమిలో దున్నుతారు అన్నట్టు. దున్నినప్పుడు అది ఎరువులాగా పనిచేస్తుంది. నత్రజని శాతం పెరిగి అది ఎరువులాగా పనిచేస్తుంది అన్నట్టు. 30-40 రోజుల తర్వాత భూమిలో కలిపి దున్నుతారు. ఇది పంటకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇంతేనండి. మిగిలిన లెసన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంతవరకు మీకు అర్థమైందా? ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.